శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. ఈ 2026 సంవత్సరంలో ఒక 3 రాశులు బంగారు పంటలు పండిస్తాయండి. వారికి చాలా చాలా అవకాశం ఉంది. అందులో ఒకటి మేషరాశి. ఈ మేషరాశి వారికి మే నుండి దాదాపు డిసెంబర్ వరకు గురువు అత్యధికంగా లాభాన్ని చేకూర్చనున్నాడు. ఈ మేషరాశి వారు ఏదైనా బిజినెస్ కనుక చేస్తే అద్భుతంగా ఉంటుంది. కాకపోతే వీరికి శని నడుస్తుంది, అయినా కానీ గురుబలం వల్ల బాగా ముందుకు వెళ్ళిపోతారు. ఇకపోతే తులారాశి వారు, తులారాశి వారికి కూడా గురుబలం బాగా ఉందండి. అది కూడా వారికి మే నుంచి డిసెంబర్ వరకు అద్భుతమైన గురుయోగం ఉంది. కాబట్టి మీరు ఏదైనా నూతనంగా వ్యాపారం కానీ ఇంకా ఏదైనా ఇల్లు కానీ వివాహం కానీ అన్నీ జరుగుతాయి. తర్వాత మకర రాశి, మకర రాశి వారికి కూడా గురువు కంటే గొప్పగా విషయం ఏమిటంటే ఈ మకర రాశి వారికి 3వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. 3వ స్థానంలో శని భగవానుడు ఉంటే మీకు అనుకున్న పని ఖచ్చితంగా అవుతుంది. మీరు ఎంత ఈజీగా చేస్తారో అంత ఈజీగా చేస్తారు. దానితో పాటు గురువు కూడా వీరికి జూలై నుంచి సెప్టెంబర్ మాత్రమే గురువు వీరికి బాగా సహకరిస్తున్నాడు. కానీ శని మాత్రం ఆద్యంతం ఈ సంవత్సరం మొత్తం మళ్ళొచ్చే సంవత్సరం వరకు కూడా లాభ పెడుతున్నాడు. కాబట్టి ఈ 3 రాశులకు మంచి యోగం ఉంది. మీరు మనసు పెట్టి కనుక శ్రద్ధగా కనుక చేస్తే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ప్రయత్నించని వాటికి భగవంతుడు కూడా సహకరించడు. మన దగ్గర దైవ బలం ఉంటే, మన దగ్గర గ్రహ బలం ఉంటే అన్ని పనులు సులువుగా అవుతాయి. అలాగని తానంతట అవే జరుగుతాయి పనులని మీరు ప్రయత్నం చేయకుండా ఆ గురువుగారు చెప్పారు, గురుబలం ఉంది, నాకు ఆర్థికంగా లాభం వస్తుందని కూర్చుంటే ఏది రాదు. మీ పని యందు శ్రద్ధ, క్రమశిక్షణ, దాంతోపాటు నైపుణ్యాన్ని, మీ తెలివితేటల్ని, మీ కష్టాన్ని అన్నిటినీ కనుక చేసి కనుక చూస్తే ఖచ్చితంగా మీకు ఫలితం వస్తుంది. ఇకపోతే ముఖ్యంగా జాతకంలో ఇబ్బంది పడేవారు, గోచారరీత్యా ఇబ్బంది పడేవారు ఒక్కసారి కింది నెంబర్ ఫోన్ చేయండి. వారికి సరి అయిన పరిష్కార మార్గాన్ని చూపెడతాను. దాని ద్వారా మీకు ఎంతో అంతో లాభం ఖచ్చితంగా జరుగుతుంది. పెళ్లి విషయాలలో మీకు వివాహాలు కాక ఇబ్బంది పడుతూ ఉంటే ఎన్నో సంబంధాలు చూస్తున్నారు, కానీ ఒక్కసారి ఒక జ్యోతిష్కుని కలిసి నా సమస్య గిది అని తెలియజేస్తే అతను ఖచ్చితంగా మీకు పరిష్కార మార్గాన్ని చూపెడతారు. నన్నే కలవాలని నేను చెప్పట్లేదు, మీరు బాగా ఉండాలి, మీరు ఆనందంగా ఉండాలి. కాబట్టి మీకేదైనా జాతకంలో సమస్యలు ఉన్నప్పుడు జ్యోతిషుని కలవండి, వారి సలహాలు తీసుకోండి, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఉంటానండి. సర్వే జనా సుఖినో భవంతు.